అలేఖ్య చిట్టి పికిల్స్ ఒక చక్కటి కవర్ డ్రైవ్. ఆ కవర్ డ్రైవ్ ఏంటో చెప్తా. ఫస్ట్ అయితే ఈ వీడియో చూడు మా. ఒక రోజులో వేల కొద్ది మెసేజెస్ అయితే డీల్ చేస్తూ ఉంటాము. అందులో వచ్చిన మెసేజెస్ అన్ని కంప్లీట్గా సగానికి సగం బ్యాడ్ మెసేజెస్, తిడుతూ పచ్చి బూతులు తిడుతూ, ఇంకా పేరెంట్స్ని కూడా ఇన్వాల్వ్ చేస్తూ అసభ్యకరంగా మాట్లాడుతూ ఇలానే వస్తాయి. ఇలా వచ్చినప్పుడు మేము మ్యాక్సిమం టైమ్స్లో బ్లాక్ చేస్తాము. బాగా ఫ్రస్ట్రేషన్ ఉండి బాగా ఇంకా చచ్చిపోయేలా తిట్టిన వాళ్ళని మాత్రమే అక్క ఏదైతే ఉందో తను రిప్లై ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ జరిగిన మిస్టేక్ ఏంటంటే ఒక పర్సన్కి తిట్టిన పర్సన్కి కాకుండా వేరే కింద చాట్ ఉంటే ఆ చాట్లో ప్రెస్ అయిపోయి బై మిస్టేక్గా అతనికి వెళ్ళిపోయింది. అది తన్నారు బ్యాడ్ మెసేజ్ వెళ్ళిన పర్సన్. ఆయన మేము అప్రోచ్ అయ్యి ఆయనకి మేము సారీ కూడా చెప్పాము. చూసిర్రా, అసలు మెయిన్ అక్క చెప్పాల్సింది ఈ అక్క చెప్పబట్టే. సరే ఏ అక్క చెప్తాయింది దీని గురించి చెప్తా ఇన్నూరి. నేనైతే మొన్నటి వీడియోలో చెప్పిన ఆల్రెడీ. మరి వాళ్ళు రిప్లై పెడితే తెలుస్తుంది మరి అది నిజమా ఇది నిజమా అని. ఇది కూడా అనుకోవద్దు కదా, ఒక్క సైడ్ స్టోరీనే మనం జడ్జ్ చేయాలి. ఫస్ట్ రెండు సైడ్ల స్టోరీ చూసినాకనే మనం వీడియో చేయాలి అని మాట్లాడుకోవాలి దేని గురించి అయినా అని చెప్పిన. అట్లనే అందుకనే దాన్ని ఎక్కువ ఏం మాట్లాడలే. ఇప్పుడు రిప్లై వీడియో వచ్చింది, ఇప్పుడు రెండు సైడ్లు తెలిసిందిగా చూపుతా. అయితే ఈ అక్క ఫస్ట్ ఏమంటుందంటే వీళ్ళకట వందల కొద్ది మెసేజ్లు వస్తాయట. మొత్తం ఒకటి తిట్టుకుంటూ పెడతారట, ఏమేమో తిడతారట, ఘోరంగా అమ్మగా పొట్టు తిడతారట, ఏవో మెసేజ్లు పంపిస్తారట, రోజు ఫ్రస్ట్రేటెడ్గా ఉంటారట. అయితే ఏమంటుంది గట్టనే ఒక ఫ్రస్ట్రేషన్ ఉన్న టైంలో వేరే టోన్కి పెట్టబోయే మెసేజ్ ఈ నాకు పెట్టిండట. అనుకోకుండా కింది క్లిక్ చేసి ఈ వాయిస్ మెసేజ్ ఇటు పెట్టిందట ఫ్రస్ట్రేషన్ లో చూసుకోకుండా. సరే ఇది ఫస్ట్ పాయింట్. అట్లా పెట్టింది అనుకో, అట్లా జరిగే సంఘటన ఉంటుంది. వేరే టోళ్ళకి పెట్టబోయేదంటే అది టాపిక్ మనకు తెలియదు ఏమనుకోవచ్చు. ఈ టాపిక్ అయితే కరెక్ట్ దీని గురించి రిప్లై పెట్టింది. పైన పెట్టిన టాపిక్ కరెక్ట్ రిలేటివ్ గా ఉంది. ఇప్పుడు ఏది చెప్తావు? దీన్ని వేరే దానికి పెట్టబోయి దీనికి పెట్టిందంటే ఎట్లా చెప్తారు చెప్పు? ఇది ఒక కవర్ డ్రైవ్ కాదా? ఇది కరెక్ట్ అన్నట్టే కదా, నిజంగా దానికే పెట్టినట్టే ఉంది. ఇది అసలు పాయింట్. మరి అదొకటి అంటే పోనీ ఇంకో వాయిస్ వినిపిస్తా, అది నువ్వు పిచ్చి మొహం దానా, ఈ తక్కువ ప్రైస్ ని కూడా నువ్వు భరించలేను, హై కాస్ట్, టూ మచ్ కాస్ట్, ఎక్స్పెన్సివ్ అంటున్నావు అంటే నీ దరిద్రం ఏ రేంజ్ లో ఉందో నేను అర్థం చేసుకోగలను. నా మాటిని 4 ఇళ్లలో చూసుకుని పాసి పని చేసుకుని బతుక్కో. మరి ఇదేంది? ఇది కూడా గట్లనే అయిందా? ఇదేమైంది? ఇది గిట్లనే తిట్ట పడుతుంది చూడు. ఇప్పుడు రెండో పాయింట్ కాడ కూడా దొరికింది. మరి దీనికి ఏం రిప్లై పెడతావు, దీనికి ఏం చెప్తారు? మంచిగా ఒక కవర్ చేద్దామని మంచి సెటప్ చేసుకున్నా కానీ అది సెట్ కాలే. ఆ తిట్టుడు తిట్టింది. డైరెక్ట్ ఆ అక్క వచ్చి సారీ చెప్తా అయిపో అందరి ముందట. ఇప్పుడు మళ్ళీ ఈ అక్కతో మాట్లాడిపోయావట్టే ఎందుకు? గిట్ల చూసుకుంటా పోటీ తాపకు వాయిస్ లీక్ అయితేనే ఉంటుంది. మరి ఎంతమంది తిట్టిందో ఏందో అక్క అట్లా ఉంటే. లేకపోతే డైరెక్ట్ అక్క వచ్చే వీడియో తీసి మంచిగా ప్రూఫ్లు పెట్టి గిట్ల తిడతారు, నన్ను గిట్ల తిట్టినాక నేను గిట్ల మెసేజ్ పెట్టినా గిట్ల జరిగిందని నీట్గా చెప్తే అయ్యేపో. గింత దానికి గింత పెద్ద చేసుకుని బట్టి జియో హాట్స్టార్ పెద్ద పెద్ద వాళ్ళే పెట్టబట్టి ఏంటో మొత్తం ట్రోల్ అయిపోతాయి. ఆ అక్క వచ్చి మంచిగా నీట్గా వీడియో పెట్టి గిట్ల తిట్టి ఇదంతా చెప్తే మంచిగా ఓకే. ఈ వరకే మంచిగా ఫేమ్ అయింది. అలాగే చిట్టి పికిల్స్ అంటే ఈ వరకు మొత్తం ఫ్యాన్ ఇండియా అయిపోయింది. డైరెక్ట్ మొత్తం ఫేమస్ అయిపోయారు. అట్లా వీడియో పెట్టి సారీ చెప్తే మంచిగా బిజినెస్ నడిపించుకోవచ్చు, ఫుల్ ఫేమస్ ఉంటుంది. మనం నడిపించుకోవచ్చు అంటే కొద్దిగా రేట్లు తక్కువ చేస్తేనే మంచిగా అందరు కొంటారు, కొద్దిగా మంచి పేరు ఉంటుంది. లేకపోతే ఇంకా ఈ అక్క వచ్చి వీడియో చేస్తేనే సెట్ అవుతుంది. లేకపోతే ఇది ఏది కాదు. ఇది అందరికి ఈజీగా అర్థమైపోతుంది. ఇప్పుడు కామెంట్ చూడరి ప్రతి ఒక్కరికి అవే పెడతారు. సరే మరి చూద్దాం, మరి అక్క వచ్చి వీడియో చేస్తుందా, మరి గిదే నడుతుందా, గిదే అనుకొని చప్పేకుంటారు చూద్దాం. సరే మా ఉంటా. మళ్ళీ ఇట్లా రిప్లై వీడియో మంచిగా అక్క మెయిన్ అక్క వచ్చి వాయిస్ మాట్లాడిన అక్క వచ్చి పెడితే మళ్ళీ పెడతా వీడియో.